చెప్పండి వర్మ గారు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల క్రితం ఎంఐ కంప్లైంట్ ఇస్తే ఎవరు ఇచ్చారండి? ఏమైనా ఉన్నది మీ దగ్గర ఆధారం ఉందా? చూపించండి ఒకసారి. అది అలా చెప్తే కాదు, మనిషి మాట చెప్తే ఎవరికి తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు అని ఎక్కడైనా వార్త వచ్చిందా? అది మీరు ఏమైనా ఫోటో ఉందా? ఈవిడ ఎక్కడ వెళ్ళి కలిసిందా? ఒక ఇమేజ్ ఉందా? పోనీ అది చూపించండి, దాని మీద మాట్లాడదాం. అరే చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ ఇచ్చిందట అట, ఏంటి అట మీద నేను డిస్కస్ చేయాలి మీతో. ఇప్పుడు మీరు నాతో చేయాలా ఏంటిది? అట ఏంటండి? మీరు చెప్పండి, మీదేది ఏదైనా ఆధారం ఉంటే చూపించండి, దాని మీద మనం ఫైట్ చేద్దాం, దాని మీద ఆవిడకి న్యాయం జరిగేలా చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు అడిగేది కాదండి, ఒక ఇమేజ్ ఉంటారు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారండి, సీఎం గారిని వెళ్ళి కలిస్తే అది ఏ ఇమేజ్ రాదా? ఏ వార్త రాదా? అరే వినండి, మీరు ఏదో మాట్లాడి ఏదో దాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడు ఆవిడికి జరిగి న్యాయాన్నో లేకపోతే ఆవిడ గురించి వచ్చి వార్తనో మీరు వేరే రకంగా డైల్యూట్లు చేయకండి దయచేసి. మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి. లైవ్ లో నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ కలిసిన వార్త ఏమన్నా వచ్చిందా? పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఒక ఇమేజ్ మీ దగ్గర ఉందా? అరే చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ కలిసిందండి 15 రోజుల క్రితం అట అంటే నేనేం చెప్పాలి? అది కాదు కదా. ఏం ప్రసాద్ గారు ఏమైనా చెప్పాలి దాని గురించి? ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు ఆవిడ కలిసిందంటే చంద్రబాబు నాయుడు అదే అంటున్నాను, ఆధారాలు కూడా కాదు సార్. ఒక ఆడపిల్ల తన మీద జరిగిన అఘాయిత్యం గురించి కేటగిరికల్ గా, ఎందుకంటే మహిళా కమిషన్ ఇక్కడ స్పందించిపోతే మాట్లాడుందాం. బట్ మహిళా కమిషన్ తో పాటు ప్యారల్ గా హోంశాఖ కూడా అనితమ్మ గారు 0 ఎఫ్ఐఆర్ ఫస్ట్ ప్రైజ్ ఆవిడ కనుక ఎఫ్ఐఆర్ కనుక దర్జీ చేసి ఉంటే ఈ రోజు ఎవ్వరూ మారవలసిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారితో నాకు న్యాయం చేయండి అని ఒక సామాన్య ప్రజగా ఆవిడ కలిసింది, అది నాకు సంబంధమైన అవసరం. ఇందులో కేటగిరికల్ గా వ్యవస్థ చేయవలసిన పని ఎప్పుడైతే చేస్తుందో దాన్ని మారచ్చు. జరిగింది నన్ను వచ్చింది సార్, నాకు అనవసరం. ఇవాళ ఆ అమ్మాయి పట్ల తనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలే, 0 ఎఫ్ఐఆర్ ఇప్పటికి ఫెయిల్ కాలే. వంశీ గారు చెప్పినట్టు మహిళా కమిషన్ ప్రతిస్పందించింది. లక్ష్మీకాంత్ గారు మీరు దాంట్లో పోరాటాలు చేసుకోండి. నేను మహిళా కమిషన్ ప్రతిస్పందించబోతే మీరు చెప్పినవన్నీ వేరే ఉండును. మహిళా కమిషన్ క్యాబినెట్ హోదా ఆవిడ ప్రతిస్పందించింది అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సాంక్చురీ. దాంతో ప్యారల్ గా హోంశాఖ ప్రతిస్పందించాలి. ఏం మాట్లాడతారండి మీరు? తల తోక పెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత హోంశాఖ మంత్రి గారిది. ఇప్పుడు మహిళా కమిషన్ ప్రతిస్పందించినప్పుడు దీనికి ప్యారలల్ యాక్షన్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు సొసైటీ నుంచి కాదు, రెస్పెక్ట్ టు వ్యవస్థ నుంచి. అది పోలీసు లక్ష్మీకాంత్ గారు ఒక విషయం అండి. ఇప్పుడు ఆయన చెప్పింది ఇప్పుడు అమ్మాయి వేరేవేవో డిస్కషన్లు వద్దు, అనవసరమైన కాంట్రవర్సీ దీంట్లో వద్దు. అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని బహిరంగంగా చెప్పింది. అది నిజమో కాదో ఈ రోజు కాకపోయినా రేపటికన్నా తేల్చండి, అంతేగాని దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే అదంతా కూడా మీ మీదే వచ్చే వాయిస్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇందులో సీరియస్ అఫెన్సెస్ అబార్షన్, అబార్ట్ చేయడం చేయల్ని క్రిమినల్ అఫెన్స్, క్రిమినల్ కేసు ఏది? ఓకే, అది ఎన్ని ఉన్నాయి? అది ఏమనుకుంటారు? అది కమిటీ వేసేసి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చర్చలో పాలనందుకు. థ్యాంక్ యూ అండి బంగారు వంశీ గారు, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ చిన్నపాటి గారు. ఇది వాళ్ళ ప్రైవేట్ బెడ్.